హిందువులపై దాడులు ఆగడం లేదు, ఆలయాల కూల్చివేతలు ఆగడం లేదు, అమాయక మహిళలపై అరాచకాలైతే కొదవే లేదు. మరి యూనిస్ సర్కార్ తిక్క కుదర్చాలి అంటే ఏం చేయాలి? మన దేశంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులకు మెడబట్టి గెంటేయాలి. మరి గుజరాత్ కేర్ ఆఫ్గా అదే జరుగుతోంది. 250 మంది బంగ్లాదేశ్ పౌరులను తాళ్లతో కట్టేసి మరీ ఢాకాకు తరలించారు. ఇది ఇప్పుడు మొదలైంది కాదు, ఇప్పట్లో ముగిసేది కూడా కాదు. ఎందుకంటే మన దేశంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులు లెక్క చాలా ఉంది. ఇంతకు గుజరాత్ కేర్ ఆఫ్గా అసలేం జరుగుతోంది? వేల సంఖ్యలో బంగ్లాదేశీయులు గుజరాత్ వరకు ఎలా వచ్చారు? అన్నిటికీ మించి ఆపరేషన్ బంగ్లాలో నెక్స్ట్ ఏం జరగబోతోంది? గుజరాత్ వేదికగా బంగ్లాదేశీయుల ఏరివేతలో దూకుడు. రెండు 250 మంది అక్రమ వలసదారులను గెంటేసిన సర్కార్. వేల మంది బంగ్లాదేశీయులు గుజరాత్ ఎలా వచ్చారు? సేవ్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్. హసీనా సర్కారు కుప్పకూలిన తర్వాత బంగ్లాదేశ్లో హిందువుల రక్షణ కోసం మొదలైన క్యాంపెయిన్ ఇది. 11 నెలలు కావస్తున్న ఈ పరిస్థితుల్లో ఏ మార్పు లేదు. ఆలయాలపై అవే దాడులు, హిందూ మహిళలపై దారుణాలు ఆగలేదు. ఇంత జరుగుతున్న యూనిస్ సర్కార్ పట్టించుకోవడమూ లేదు. స్నేహమో సమరమో తేల్చుకోమని జయశంకర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కాస్త సైలెంట్ అయిన బంగ్లాదేశ్లో మళ్లీ ఇస్లామిస్టు ముక్కలు విజృంభిస్తున్నాయి. దుర్గామాత ఆలయాన్ని ధ్వంసం చేసే హిందూ మహిళపై అత్యాచారానికి తెగబడి ఆ వీడియోలు సోషల్ మీడియాలో వదిలి పైశాచికానందం పొందుతున్నాయి. మరి యూనిస్ సర్కార్ తిక్క కుదర్చాలంటే గుజరాత్లో అదే జరుగుతోంది. అక్కడ అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను మెడబట్టి గెంటేసే ప్రక్రియలో వేగం పుంజుకుంది. ఈ ఫోటోలో తాళ్లతో కట్టేసి కనిపిస్తున్నది ఎవరూ కాదు, గుజరాత్లో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ పౌరులు. సుమారు 250 మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల్ని గుజరాత్ పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. తాళ్లతో వారి చేతులు కట్టేసి ప్రత్యేక విమానంలో ఢాకా తరలించారు. గుజరాత్లోని అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్కోట్ సహా పలు నగరాల్లో బంగ్లాదేశ్ పౌరులు వేల సంఖ్యలో అక్రమంగా నివసిస్తున్నారు. వీరిని గుర్తించడానికి గత కొన్ని రోజులుగా స్థానిక పోలీసులతో కలిసి అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. వందలాది మంది బంగ్లాదేశ్ జాతీయులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరిలో చాలా మంది నకిలీ ఆధార్, పాన్ కార్డులు కలిగి ఉన్నట్టు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే సుమారు 250 మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల చేతుల్ని తాళ్లతో కట్టేశారు. గట్టి భద్రత మధ్య వడోదర ఎయిర్ఫోర్స్ బేస్ కు వారిని తీసుకువెళ్లారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢాకా తరలించారు. కాగా బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల చేతులను తాళ్లతో కట్టి విమానం ఎక్కించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల చేతులు కాళ్లు కట్టేసి ప్రత్యేక విమానాల్లో భారత్కు పంపిన సంఘటనను ఇది గుర్తు చేసింది. నిజానికి అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయుల్ని 2 నెలలుగా గుజరాత్ టార్గెట్ చేసుకుంది. మే నెలలోనే గుజరాత్లోని అహ్మదాబాద్ జిల్లాలో మినీ బంగ్లాదేశ్గా ప్రసిద్ధి చెందిన చందోలా సరస్సు ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కూల్చివేత చర్యలు మొదలుపెట్టారు. దాదాపు 3000 ఇళ్లు, దుకాణాలు కూల్చేశారు. 60 బుల్డోజర్లు రాత్రింబవళ్లు ఇళ్లను కూల్చేశాయి. 60 డంపర్లతో సరస్సు ప్రాంతం నుండి శిథిలాలని తొలగించారు. అప్పుడే ఇంత పెద్ద సంఖ్యలో బంగ్లాదేశీయులు ఎలా స్థిరపడ్డారన్న ప్రశ్నలు ఉదయించాయి. వాటికి సమాధానం వెతికిన అధికారుల మైండ్ బ్లాంక్ అయిపోయింది. లల్లా బిహారీ అలియాస్ మెహబూబ్ పఠాన్. గుజరాత్లో మినీ బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారకుడు ఇతడే. లల్లా బిహారీ భారీ మొత్తంలో డబ్బు తీసుకుని అక్రమంగా బంగ్లాదేశీయులకు ఆశ్రయమిచ్చినట్టు నిర్ధారించారు. బిహారీతో పాటు అతని కుమారుడు ఫతే, మరొక వ్యక్తి మోమిన్ కూడా ఇదే పని చేసేవాడు. వీరి కారణంగా గుజరాత్లో మినీ బంగ్లాదేశ్ ఏర్పడింది. వేలాది మంది ఇక్కడ అక్రమంగా నివసిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. లల్లా చందోలాలో అక్రమంగా నివసించేందుకు ఒక్కో వ్యక్తి నుంచి 3 నుంచి 3.5 లక్షలు వసూలు చేసేవాడు. నకిలీ ఆధార్ కార్డు కోసం 1.5 నుంచి 2 లక్షలు వసూలు చేశాడు. చందోలాలోని అతను ఫామ్ హౌస్ లోని లెటర్ ప్యాడ్లు, సంతకాలతో కూడిన నాణేలు కూడా దొరికాయని వెల్లడైంది. అతను గుడిసెలకు నెలకు 5,000 అద్దె వసూలు చేస్తున్నాడు. రిక్షా వాహనాల పార్కింగ్కు 20 నుంచి 50 వరకు వసూలు చేసేవాడు. అతను ప్రతి నెల అక్రమ బోరింగ్ ద్వారా నీటిని అందించడం ద్వారా డబ్బు సంపాదించాడు. అక్రమ ప్లాట్లను అద్దెకివ్వడం ద్వారా లక్షల రూపాయలు సంపాదించినట్టు తేలింది. నాటి నుంచే గుజరాత్ పోలీసులు అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ పౌరుల ఏరివేత ప్రారంభించారు.
యూనస్ సర్కారుపై మోడీ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. హిందువులపై దాడులు, ఆలయాల కూల్చివేత, అమాయక మహిళలపై అత్యాచార ఘటనలపై సీరియస్గా ఉంది. మైనారిటీలపై దాడుల్ని అడ్డుకోవాలని యూనస్ ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు కూడా చేసింది. అయినా ఢాకాలో ఎటువంటి మార్పు రాలేదు. పైగా హిందువులపై దాడులు పెరిగాయి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా బంగ్లాదేశ్ పౌరులు ఎక్కడెక్కడ అక్రమంగా ఉన్నారో గుర్తించి బంగ్లాదేశ్కు సాగనంపాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. ఇప్పటికైతే గుజరాత్లో గెంటివేత కార్యక్రమం ఊపందుకుంది. మిగిలిన రాష్ట్రాల్లోనూ ఇదే చేస్తే యూనస్ సర్కార్ తిక్క కుదరడం ఖాయం.